హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీరామ్. ఈరోజు మనం రాజ్యసభ ట్రైలర్ 2.0 గురించి మాట్లాడుకుందాం. ఈరోజు జస్ట్ ఒక 15 minutes బ్యాకే చూసాను నేను ట్రైలర్. వాట్ ఏ ట్రైలర్! ఇట్స్ మైండ్ బ్లోయింగ్ ట్రైలర్. నాకు చాలా ఫెంటాస్టిక్ గా అనిపించింది. రాజ్యసభలో విజువల్స్ ఇంత బాగా అప్గ్రేడ్ చేశారా అనిపించింది ఒకసారిగా. రాజ్యసభ ట్రైలర్ 2.0 చూసిన తర్వాత ట్రైలర్ 1 ఈజ్ మోస్ట్ బోరింగ్ ట్రైలర్ లా అనిపించింది, కానీ నాకు ఆ, అది కూడా మంచి ఎక్స్పెక్ట్ లో అది కూడా చాలా గుడ్ గా ఉంటుంది. ట్రైలర్ 1 కూడా బాగోదని కాదు, కాకపోతే స్లైట్ గా బోరింగ్ గా ఉంటుంది. కానీ ట్రైలర్ 2.0 లో జోకర్ గెటప్ ఏంటి, వాట్ మ్యాన్, బుర్ర దొబ్బింది నాకైతే ట్రైలర్ చూడగానే. చాలా బాగుంది రాజసాబ్ ట్రైలర్ 2.0 మాత్రం. మారుతి గారి దగ్గర నుంచి మాత్రం ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. మారుతి గారు ఇంత విజువల్ గా ఇంత బాగా తీయగలుగుతారా అనే క్వశ్చన్ నా మైండ్ లో ఒక్కసారిగా ఎగిరిపోయింది. ఒకసారిగా ఆయన తీయగలుగుతారు, తీస్తారు అనే టైప్ ఆఫ్ ఇది వచ్చింది. ఈసారి ఖచ్చితంగా కట్టి కొట్టబోతున్నారు సంక్రాంతికి రాజసాబ్ తోటి. ప్రభాస్ గారు, మారుతి గారు అండ్ టీం అందరూ కూడా, రాజసాబ్ టీం అందరూ కూడా అనే ఫీలింగ్ నాకు వచ్చింది. రాజసాబ్ టీం ఇప్పుడు దాకా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయలేదు. ఎంతసేపు ఫ్యాంటసీ హారర్ అంటున్నారు తప్ప అసలు ఏం ఉంటది సినిమాలో అంత ఎస్టాబ్లిష్ చేయలేదు. ఈ ట్రైలర్ లో వాళ్ళ నాన్నకి రాజసాబ్ కి మధ్య బాండింగ్ గానీ, ఆ విఎఫ్ఎక్స్ సీన్స్ గానీ, తర్వాత సంజయ్ దత్ గారి సీన్స్ గానీ ఇవన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా పెట్టడం జరిగింది. సినిమాకి కావాల్సింది ఈ టైప్ ఆఫ్ ప్రమోషన్, అంతేగాని సినిమాకి ఒక టైప్ ఆఫ్ ప్రమోషన్ ఉండి సినిమా ఒకలా ఉంటే మాత్రం ఖచ్చితంగా పడుకుంటుంది. దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ సినిమాలన్నీ మాట్లాడక్కర్లేదు, కానీ మనం రాజసాబ్ ట్రైలర్ 2.0 మాత్రం ఫెంటాస్టిక్, మావులెస్, అద్దరు కూడా వేసిందని చెప్పొచ్చు. రాజసాబ్ ఫ్యాన్స్ కి అయితే మాత్రం, రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి అయితే మాత్రం నెంబర్ 1 గా నచ్చుతుంది సినిమా. అందులో ఎలాంటి డౌట్ లేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఐఎమ్ వెయిటింగ్, నిజంగా ఇప్పుడు చెప్తున్నాను, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. రాజాసాబ్ ట్రైలర్ 2.0 చూసిన తర్వాత రాజాసాబ్ సినిమాకి కుదిరితే ప్రీమియర్కి వెళ్తాను. బాగా ఎక్కువ పెడితే మాత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో లేదా మ్యాట్నీ గానే వెళ్తాను. కానీ రాజాసాబ్ సినిమా మీద ఇప్పుడు దాకా నాకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేదు. రాజాసాబ్ ట్రైలర్ 2.0 చూసిన తర్వాత మాత్రం నాకు చాలా 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 బాగా నచ్చింది. గ్రాఫ్ ఎలా ఉన్నది అలా వెళ్ళింది అనమాట. గ్రాఫ్ అంత బాగా ఇంప్రూవ్ అయింది రాజాసాబ్ ట్రైలర్ 2.0 తీసుకొచ్చిన తర్వాత. చాలా గుడ్ మూవీ, చాలా బాగా తీసుకొచ్చారు రాజాసాబ్ ట్రైలర్ ని. ఈ ట్రైలర్ కట్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అందులో ముగ్గురు చూపుతున్నారు. ఆ సాంగ్ కరెక్ట్ గా ఫ్లో డిస్టర్బ్ చేయకుండా వస్తుందో లేదో చూడాలి. వాళ్ళు ముగ్గురుతో ఉన్న సాంగ్ ఏదైతే ఉందో, ముగ్గురు హీరోయిన్స్ తో సాంగ్ అయితే ఉందో, చిన్న కట్ ఇందులో పెట్టారో అది ఫ్లో డిస్టర్బ్ చేయకుండా వస్తే వెరీ హ్యాపీ. ముగ్గురు హీరోయిన్స్ పెట్టుకున్నందుకు జస్టిఫికేషన్ చేస్తే ఇంకా హ్యాపీ. అంతేగాని ఏదో కమ్మన్ గోలాగా ఏదో ప్రతి హారర్ సినిమాలో ఉన్నట్టుగా ఏదో అందమైన అమ్మాయితోటి మనం మంచి మూమెంట్ లో ఉన్నప్పుడు ఏదో ఏం వస్తుంది ఇలాంటివి పెడితే మాత్రం చాలా దొబ్బుద్ది. అసలు ఎలా ఉంటుందో చూడాలి. మారుతి గారి ఫిలిమ్స్, ప్రీవియస్ ఫిలిమ్స్ అంత బాగా ఇంప్రెస్ చేయలేదు మనని. పక్క కమర్షియల్ నేను చూడలేదు, బాగోలేదు అన్నారని. నేనైతే చూడలేదు, కానీ అంత ముందు సినిమాలు కూడా పెద్దగా మన ఏం ఇంప్రెస్ చేయలేదు మారుతి గారి ఫిలిమ్స్. మారుతి గారు మంచి డైరెక్టర్, నేను అది చెప్తున్నాను. నాకైతే మారుతి గారి సినిమాల్లో కొన్ని సినిమాలు చాలా ఇష్టం. ఆ కామెడీ టైమింగ్ కానీ, స్టోరీ నరేషన్ కానీ, జోక్స్ కానీ, ఆ నేటివిటీ కానీ, ఇవన్నీ చాలా బాగుంటాయి మారుతి గారి సినిమాలో. హీరో క్యారెక్టరైజేషన్ కూడా బాగుంటుంది. ఆయన ఒకప్పుడు మామూలుగా ఇలాగా భలే భలే మొగాడబోయే కానీ, నా తర్వాత మహాన్ భావుడు కానీ ఇవన్నీ తీసినప్పుడు చాలా బాగా అనిపించింది మనకి. అదే టైప్ ఆఫ్ మూడ్ అండ్ అదే టైప్ ఆఫ్ స్వింగ్ లో క్యారెక్టరైజేషన్ డిజైన్ చేసి సినిమాని కనుక పర్ఫెక్ట్ గా తీయగలిగితే మాత్రం ఇంక ఈ సినిమాని మీరు తిరిగి చూసుకోక్కర్లేదు. రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, నాకైతే చాలా ఎక్స్పెక్టేషన్ కలిగింది. నేను రాజాసాబ్ ట్రైలర్ 2.0 నాకు చాలా బాగా నచ్చింది. రాజాసాబ్ రిలీజ్ కి దగ్గరలో మంచిగా రాజాసాబ్ మీద ఇంకొక వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఎలా అనిపించింది రాజాసాబ్ ట్రైలర్ 2.0 వచ్చి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మళ్ళీ మరెన్నో మంచి వీడియోస్ తో కలుసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.